ఓం 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 సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మజ్యోతులందరికీ నా సాష్టాంగ ప్రణామాలు. ఈరోజు భగవద్గీత శంకర భాష్యం మీ అందరికీ ఆహ్వానం. నేను జ్ఞానిని కాదు, పండితుడని కాదు, గురువుని కాదు, నేను ఒక సాధకుడను మాత్రమే. నేను నేర్చుకోవడానికి ఈ స్టడీ అవర్ నిర్వర్తిస్తున్నాను. తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. మనము ఇంతకు ముందు 2వ అధ్యాయము 16వ శ్లోకం వరకు చూసాం. రెండవ అధ్యాయము 15వ శ్లోకం వరకు చూసాం. 16వ శ్లోకం నుండి ముందుకు వెళ్ళాలి. 16వ శ్లోకం ఒకసారి చెప్పుకుందాం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. దీని అర్థం ఏంటంటే, లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేకుండుట లేదు. ఆత్మతత్వము తెలిసిన వారు ఈ రెండిటి యొక్క నిర్ణయమును సాక్షాత్కరించుకున్నారు, అనగా తెలుసుకున్నారు అని. ఆత్మజ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారికి ఈ విషయం చక్కగా అర్థమవుతుంది. ఏ విషయం? లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేకుండా పోవడం అనేది లేదు. చూడండి ఎంత చక్కగా చెప్పేశారో. సరే, ఇప్పుడు శంకర భాష్యం చూద్దాం. చల్లదనము, వేడి, సుఖము మొదలైనవి వాటి కారణములైన నీరు, అగ్ని మొదలైన కారణములతో సహా అస్తిత్వము కలవి కావు. ఎందుకు కావు? త్రికాలాతీతమైనటువంటివి కావు. కాలము చేత బాధింపబడేవి. కాలము చేత బాధింపబడేవి అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనివి అని అర్థము. ఎప్పుడైతే ఇప్పుడు చల్లదనం తీసుకోండి, కొంచెం సేపు చల్లగా ఉంటుంది, కొంచెం సేపు వేడిగా ఉంటుంది. చల్లదనం ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా? ఉండదు, వచ్చిపోతూ ఉంటుంది. వేడికి తనం కూడా వచ్చిపోతూ ఉంటుంది. ప్రతిదీ కూడా సుఖము దుఃఖము కూడా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంటే ఏంటి? ఎప్పటికీ ఉండదు. లేనిది ఎప్పటికీ లేదు అని మనం అర్థం చేసుకోవాలి. టెంపరరీగా, తాత్కాలికంగా, క్షణికంగా కనిపిస్తాయి, మనకి అగుపిస్తాయి. కానీ అవి యథార్థంగా పారమార్థిక దృష్టిలో చూస్తే కాలమునకు అతీతముగా అయితే లేవు, కాలముకు లోబడియే ఉన్నాయి.
ఆ శీత ఉష్ణ మొదలైనవి. మీరు శీత ఉష్ణ అంటే ఓన్లీ శీత ఉష్ణ అనేది తీసుకోకండి. అన్ని ద్వంద్వములు అని తీసుకోవాలి. శీతోష్ణములు, సుఖదుఖములు, లాభ నష్టములు, జయాపజయాలు, మానావమానాలు, ఇలానే ఎన్ని ద్వంద్వాలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఒక్క పదం శీతోష్ణములు అనే పదం కింద తీసుకోవాలి. ఈ ద్వంద్వములన్నీ కూడా వికారములతో కూడి ఉన్నాయి. వికారములు అంటే ఏంటి? మార్పు చెందేవిగా ఉన్నాయి. మార్పు చెందేటటువంటి కార్యములు. ఎప్పుడు కూడా కార్యం చూడండి ఏకరూపముగా ఉండదు. ఏకరూపం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మట్టి కారణము, కుండ, పాత్ర, పూజ మొదలైనవి కార్యములు. కార్యములు ఎప్పుడు రకరకాలుగా ఉంటాయి. అవి ఏకరూపంగా ఉండవు. కారణము ఏకరూపంగా ఉంటుంది. మట్టి ఏకరూపంగా ఉంటుంది. అయితే కార్యము కారణము కంటే స్వతంత్రమైన సత్తా కలదియా? కుండ మట్టి లేకుండా ఉండగలదా? ఉండలేదు. కుండకి స్వతంత్రమైన సత్తా లేదు. మట్టియే దాని యొక్క ఉనికి అనేది మనకు తెలుస్తుంది. అందుచేత కార్యములు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా కారణము కంటే స్వతంత్రముగా లేవు. ఇది మనం ఎక్కడ అప్లై చేసుకోవాలంటే, మన జగత్తు కార్యము కనిపిస్తుంది, కార్యం. ఈశ్వరుడు కారణము అని మనం తెలుసుకోవాలి. బ్రహ్మము కారణం, బ్రహ్మము కారణము, ఈశ్వరుడు కారణము. కారణము కంటే కార్యము స్వతంత్రమైన సత్తాగా కలిగి ఉండలేదు అని తెలుసుకోవాలి. జగత్తుకి స్వతంత్రమైన సత్తా లేదు. అది అస్వతంత్రము, ఆధారపడి ఉన్నది. జగత్తులో మీకు కనిపించే ప్రతి వస్తువు కూడా ఉన్నట్టు కాదు. అది బ్రహ్మ పదార్థం ఉంది కాబట్టే, బ్రహ్మము ఉన్నది కాబట్టే ఈ వస్తువులకు అన్నిటికీ ఉనికి ఉన్నది. ఇవన్నీ స్వతంత్రంగా ఉన్నవి కాదు. మరి ఈ విషయం తెలుసుకుంటే మనకి ఏంటి లాభం అంటే, అప్పుడు చూడండి, ఈ విషయం తెలుసుకోలేదనుకోండి, మనకేమనిపిస్తుంది? జగత్తు స్వతంత్రము అని అనిపిస్తుంది. జగత్తు ఉన్నది, వాటిని చూసి భయపడతాము, దుఃఖపడతాము. అయ్యో నాకు ఇది లేదే, అయ్యో నాకు ఇది పోయిందే. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటి? ఉన్నది ఒకటే పదార్థము, బ్రహ్మ పదార్థము. బ్రహ్మం ఒక్కటే ఉన్నది. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని అన్నమయ్య పాడినట్టు బ్రహ్మం ఒక్కటే ఉన్నది. అదియే రకరకాల రూపములు తీసుకున్నది. కాబట్టి ఒక రూపం పోయినంత మాత్రాన దుఃఖపడవలసిన అవసరం లేదు. మన రూపం పోయినా కానీ దుఃఖపడవలసిన అవసరం లేదు. బ్రహ్మము ఎప్పటికీ స్థిరంగా అలాగే ఉంటున్నది. రూపములు వేరైనా రూపముల వెనక ఉండే సత్తా స్ఫూర్తి అయినటువంటి బ్రహ్మమును మనము తెలుసుకొనవలెను. తెలుసుకొని దానికి నాశనము లేదు అని తెలియట వలన మనకి దుఃఖము ఉండదు. ఈ కార్యములన్నీ కూడా పుట్టడానికి ముందు, నశించిన తర్వాత మనకి కనపడవు. ఇకపోతే ఇదేమంటున్నారంటే, ఇప్పుడు పంచభూతాల దగ్గరికి వద్దాం. పంచభూతాల దగ్గరికి వస్తే మట్టి ఉన్నదా, స్వతంత్రంగా ఉన్నదా అంటే లేదు. మట్టి కంటే సూక్ష్మమైనటువంటి జలము కారణము, మట్టి పృథివీ కార్యము. గ్రాస్, పృథివీ గ్రాస్,
వాటర్ ఎలిమెంట్ సడన్. వాటర్ ఎలిమెంట్ కారణము, పృథివీ కార్యము. అందుచేత కార్యము కారణము కంటే స్వతంత్రమైన సత్తా కలది కాదు. అందుచేత పృథివీ స్వతంత్రంగా అస్తిత్వము కలిగినది కాదు. అందుచేత అవి స్వతంత్రముగా లభ్యములు కావు. అందుచేత పృథ్వీతత్వము లేనట్టే అని చెప్పవచ్చు. అయితే మరి అలాంటప్పుడు పృథివీకి కారణమైనటువంటి జలతత్వం ఉన్నది కదా, అది ఎప్పటికీ ఉండునా అంటే జలము కూడా కార్యమే. జలము కారణము కాదు. జలమునకు ఇంకొక కారణము కలదు, అది అగ్నితత్వము. అగ్నితత్వము కారణము, జలతత్వము కార్యము. అందుచేత జలతత్వానికి స్వతంత్రమైనటువంటి సత్తా లేదు. అగ్నితత్వం కారణము కాబట్టి స్వతంత్రమైనటువంటి సత్తా ఉండే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇది చూసినచో అగ్ని ఎప్పటికీ కారణంలాగా ఉంటుందా అని చూస్తే అగ్ని కార్యము, వాయువు దానికంటే సూక్ష్మమైన కారణము, వాయుతత్వం. అందుచేత అగ్ని కూడా కార్యమే, వాయుతత్వము కారణము. అందుచేత అగ్నితత్వము స్వతంత్రమైన సత్తా కలది కాదు. మరలాంటప్పుడు వాయుతత్వం స్వతంత్రమైన సత్తా కలదా అంటే వాయుతత్వము కూడా స్వతంత్రమైన సత్తా కలది కాదు. వాయుతత్వము కార్యము, ఆకాశతత్వము కారణము. ఆకాశము నుండి వాయువు వచ్చినది. వాయువు కార్యము, ఆకాశము కారణము. మరి ఆకాశానికి కూడా కారణం ఉందా? ఉంది. ఆకాశము కూడా కార్యమే. దానికి కారణం ఏంటి? ఆత్మతత్వమే ఆకాశతత్వానికి కారణము. బ్రహ్మతత్వమే ఆకాశతత్వానికి కారణము. ఆత్మ అన్న బ్రహ్మ అన్న ఒకటే. ఆత్మతత్వం నుండి ఆకాశము వచ్చినదని మనకి శృతి చెప్తున్నది. మరి ఆత్మతత్వం కూడా కారణమేనా? దానికి కూడా అది కూడా కార్యమైపోతుందా? దానికి ఇంకో కారణం ఉందా అంటే లేదు. ఆత్మయే పరమ కారణము. కాజ్లెస్ కాజ్, అజము, బర్త్లెస్. ఆత్మయే అన్ని కారణములకు కూడా కారణం, పరమ కారణమైనటువంటిది ఆత్మతత్వమే అని మనకి తెలుస్తున్నది. అందుచేత ఈ ప్రపంచం అంతా కూడా పంచభూతములతో తయారు. ఈ ప్రపంచమంతా పంచభూతములతో తయారైనది. దానిచేత ఈ ప్రపంచము కార్యము, దీనికి కారణము ఇందాక మనం చూసినట్టు ఆత్మతత్వం వరకు వెళ్తుంది. ఆత్మయే కారణము, ప్రపంచము కార్యము. అందుచేత ఏది కూడా స్వతంత్రమైనటువంటి సత్తా కలిగినది కాదు. దేనికైతే స్వతంత్రమైన సత్తా లేదో అది లేనట్టే. ఏదైతే టెంపరరీగా ఉంటుందో అది పుట్టుటకు ముందు లేదు, మరణించిన తర్వాత లేదు. అందుచేత ఏదైతే టెంపరరీనో అది మధ్యలో కూడా లేదు అనేది వేదాంత సూత్రము. ఒకప్పుడు లేకుండా ఇంకొకప్పుడు లేకుండా మధ్యలో మాత్రమే కనిపించి మాయమైపోయేది మధ్యలో కూడా లేనట్టే అని మనం అర్థం చేసుకోవాలి. అందుచేత ఈ పృథివీ, ఈ జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఒకదానికి ఒకటి కార్యకారణ సంబంధంతో వెనక్కి వెళ్తే ఆత్మతత్వమే పరమ కారణము అని మనకి తెలుస్తున్నది. ఆత్మ అవినాశి.
దానికి వినాశనము లేదు. ఆత్మ అజము, దానికి పుట్టుక లేదు. ఇప్పుడు ఒక పూర్వపక్షము చెప్తున్నారు. పూర్వపక్షి అంటే ఏంటంటే, ఇంతవరకు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినది, శంకరాచార్యుల ఆర్గ్యుమెంట్. దానికి అబ్జెక్షన్ ఒక ఆయన లేవనెత్తుతున్నారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, శంకర భాష్యంలో అబ్జెక్షన్ కూడా శంకరాచార్యులే రాస్తారు, దానికి ఆన్సర్ కూడా శంకరాచార్యులే ఇస్తారు. ఇక్కడ ఆయన ఈ రోల్ తీసుకున్నారు, పూర్వపక్షము రోల్ తీసుకున్నారు. పూర్వపక్షి రోల్ అనగా అబ్జెక్షన్ లేవనెత్తే ఒక ఆర్గ్యుమెంట్ ని తీసుకున్నారు. అదేంటంటే, మట్టి మొదలైనవి కారణములు అయినప్పుడు మట్టి కార్యము, జలము కారణము, జలము కార్యము, అగ్ని కారణము. ఈ విధంగా ట్రేస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వీటన్నిటి కారణములు కూడా ఏమీ లేకుండా పోతుందా, శూన్యమే మిగులుతుందా? అన్నిటికీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే శూన్యము నుంచి వచ్చిందా, వాక్యూమ్ నుంచి వచ్చిందా ఈ జగత్తు అంటే అని పూర్వపక్షి అబ్జెక్షన్ లేవనెత్తాడు. అంటే శూన్యవాదము స్థాపితమవుతుంది కదా. ప్రతిదీ కార్యమైనప్పుడు ఒక కార్యానికి ఒక కారణము, ఆ కారణమే ఇంకొక కారణానికి కార్యమైనప్పుడు అలా వెనక్కి పోతూ ఉంటే చివరికి మిగిలేది శూన్యమే కదా అని అబ్జెక్షన్ లేవనెత్తాడు. సో సిద్ధాంతం అనగా సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఘటపటాది అంటే ఘటము అంటే కుండ మొదలైన వాటి యందు రెండు బుద్ధులు ఉంటాయి మనకి. మీరు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు క్యాచ్ చేయాలి. ఏ వస్తువుని చూసినా కానీ, ఒక కుండని చూసినప్పుడు మీకు రెండు వృత్తులు అంటే థాట్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. కుండని చూసినప్పుడు కుండ ఆకారము, కుండ పేరు మీకు తెలుస్తుంది. దాంతో పాటే కుండ ఉన్నది అని తెలుస్తుంది. ఈ నామము రూపము అనేది అసద్బుద్ధి. ఎందుకంటే నామరూపాలు మాయమైపోతాయి. ఉన్నది ఎగ్జిస్ట్, ఇట్ ఈస్, ఉన్నది, ఉండుట అనే బుద్ధి సద్బుద్ధి అనగా సత్యము, సత్ అనగా ఉండుట అనే బుద్ధి. మీరు ప్రపంచంలో ఏ వస్తువుని చూసినా అందులో అసద్బుద్ధి ఉంటుంది, సద్బుద్ధి, రెండు కలిసే ఉంటాయి. ఏదన్నా తీసుకోండి, మీరు ప్రస్తుతం మీ రూమ్ లో ఏ విషయాన్ని చూడండి, ఫ్యాన్ తీసుకోండి, దానికి ఒక నామం ఉన్నది, రూపం ఉన్నది. నామము రూపము కనిపిస్తున్నది, అది అసద్బుద్ధి. ఎందుకు? ఆ నామరూపాలు ఎప్పటికీ ఉండవు, ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకుండా పోతాయి. అందుచేత అది అసద్బుద్ధి, లేని దాని గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఫ్యాన్ చూసినప్పుడు మీలో ఒక భావం కలుగుతుంది, ఫ్యాన్ ఉన్నది, ఉండుట అనే భావం కలుగుతుంది. ఆ ఉండుట, ఆ ఎగ్జిస్టెన్సే సద్బుద్ధి. ఓకే, అంటే ఏ బుద్ధి ఎప్పటికీ ఉంటుందో అది సద్బుద్ధి, ఏది ఎప్పటికీ ఉండదో, నిలిచి ఉండదో అది అసద్బుద్ధి అని మనకు తెలుస్తుంది. మీరు ప్రపంచంలో ఏ వస్తువుని తీసుకున్నా, ఎవరిని చూసినా, ఏ చెట్టుని చూసినా, జంతువుని చూసినా అసద్బుద్ధి ఉంటుంది, సద్బుద్ధి ఉంటుంది, రెండు కలిసే ఉంటాయి. అయితే ఒక సామాన్య మానవుడు, పామరుడు చూసే దృష్టి ఎలా ఉంటుందంటే అది అసద్బుద్ధి రూపకంగా ఉంటుంది. మనం ఒక మనిషిని చూసినప్పుడు ఆ మనిషి రూపాన్ని, నామాన్ని చూస్తాం, సత్యాన్ని చూడం. ఇప్పుడు ఒక జంతువుని చూసినప్పుడు ఒక రూపాన్ని, నామాన్ని చూస్తాం, అంతేగాని సద్బుద్ధిలో మన బుద్ధి ఉండదు.
ఒక చెట్టుని చూసినప్పుడు ఒక రూపాన్ని ఒక నామాన్ని చూస్తాం, సద్బుద్ధి ఉండదు. కాబట్టి ఇది వరకు పెద్దలు మన ఆశీర్వదించేవాళ్ళు, సద్బుద్ధి కలిగి ఉండుము అని. సద్బుద్ధి కలిగి ఉండడం అంటే ఇదే సద్బుద్ధి. ఉండుట అనేది మన బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మీరు అంత చక్కగా చెప్తున్నాడు చూడండి శంకరాచార్యులు. ఒక వస్తువుని చూసినప్పుడు ఉండుట అనేది మనకి అనుభవానికి వస్తుంది. ఆ ఉండుట అనే అనుభవము మన యొక్క అనుభవమే. నేను ఉన్నాను, అది ఉన్నది. ఆ ఉండుట రెండు ఒకటే, ఉండడం ఒకటే, సత్ ఒకటే. సద్రూపకంగా నేనే ఈ ప్రపంచంలో అన్ని రూపాలలో నేనే ఉన్నాను. మీరు ఏ రూపాన్ని చూసినా సద్బుద్ధి రూపంగా చూస్తే మీరే ఉన్నారు అక్కడ. సత్ రూపం మీ సత్తే అక్కడ ఉన్నది. ఆ సత్తే మీరు మీలో ఎక్స్పీరియన్స్ చేస్తారు, అనుభవానికి తెచ్చుకుంటారు. ఈ విధంగా సత్ అసత్తుల విభాగముపై బుద్ధి ఆధారపడి ఉన్నది. అన్ని వ్యవహారాలందు కూడా అందరికీ ఈ రెండు బుద్ధులు అనుభవానికి వస్తున్నాయి. మీకు వస్తున్నాయి, అందరికీ వస్తాయి. ఒకటి ఏమిటి ఆ రెండు అనుభవాలు? అసద్బుద్ధి, సద్బుద్ధి. సత్ బుద్ధి, అసత్ బుద్ధి. మీకే అర్థమైతే అర్థమైందని చెప్పండి, అర్థం కాలేదంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఇది, ఈ విషయం అర్థం చేసుకోవడం. అర్థమైందా చెప్పింది? సద్బుద్ధి అసద్బుద్ధి. ఓకే, రైట్. అయితే ఈ రెండు బుద్ధులు కూడా వీటి యొక్క అధికరణము అనగా అధిష్టానము సమానము. ఈ రెండు కూడా ఏకవస్తు నిష్టములు. అనగా ఏంటంటే వీటి లోకస్ ఒకటే. ఇంగ్లీష్ లో చెప్పాలంటే సద్బుద్ధికి అసద్బుద్ధికి లోకస్ ఒకటే. లోకస్ అంటే ఉండే స్థానం ఒకటే. ఒకే వస్తువుని చూసినప్పుడు మనలో అదే వస్తువు మీద సద్బుద్ధి కలుగుతుంది, అసద్బుద్ధి కలుగుతుంది. వీటి లోకస్ ఒకటే, అధిష్టానము ఒకటే. అయితే ఇది మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే చాలా ఇంపార్టెంట్ గా అర్థం చేసుకోవాలి. ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక వస్తువు, ఇప్పుడు నేను ఫ్యాన్ చూశాను, దానికి ఒక నామము రూపము ఉన్నది. అది ఉన్నది అనే ఫీలింగ్ సద్బుద్ధి కూడా ఉంది. ఇప్పుడు ఫ్యాన్ కి యాట్రిబ్యూట్ లాగా గుణి విషయం లాగా ఉండుట ఉన్నదా? ఉండడానికి ఫ్యాన్ నామరూపాలు యాట్రిబ్యూట్ లాగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి అంటే, నేను ఒక యాపిల్ పండు ఒక పువ్వును చూసినప్పుడు మీరు చెప్పొచ్చు ఈ పువ్వు గులాబీ రంగులో ఉంది అని చెప్తే పువ్వుకి గులాబీ రంగు విశేషణము అవుతుంది, యాట్రిబ్యూట్ అవుతుంది. అయితే ఒక వస్తువుని చూసినప్పుడు సద్బుద్ధి ఆ విధంగా యాట్రిబ్యూటా, విశేషణమా అంటే కాదు. సత్తే అసలైన సత్య వస్తువు, దానికే మిగిలినవన్నీ విశేషణములు, యాట్రిబ్యూట్స్ అనేది మనకి అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. గ్రామర్ రూపంలో తీసుకుంటే మనం సామాన్యంగా ఇలా మాట్లాడం. అంటే నేను చెప్తాను చూడండి. ఒక టేబుల్ చూసామనుకోండి, మనకు చూడంగానే మనకి ఏం అని తెలుస్తుంది?
4 కాళ్ళు ఉన్నాయి, పైన ఒక పలకలాగా ఉన్నది అని తెలుస్తుంది. అయితే ఉన్నది, ఉండుట టేబుల్ రూపంలో ఉన్నది అని మనకు తెలుస్తుందా? ఎగ్జిస్టెన్స్ ఈజ్ అపియరింగ్ యాజ్ ఎ టేబుల్. ఉండుట, సత్తా టేబుల్ రూపంలో ఉన్నది. అలా మనం ఆలోచించగలిగితే అప్పుడు మన దృష్టే మారిపోతుంది. అప్పుడు మన దృష్టి ఎప్పుడు కూడా సద్బుద్ధిలాగా ఉంటుంది. అందుచేత సత్తా ఒకటే మన దృష్టికి కనిపిస్తుంది, ఉండటం ఒకటే కనిపిస్తుంది. ఆ ఉండడం అనేది సమానము, సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నది. అందుచేత ఒక వస్తువు పోయినా, రూపం మారినా మారకపోయినా మనకి నష్టము లేదు, లాభము లేదు, మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు. ఉండేది సద్వస్తువు మాత్రమే, సద్వస్తువుకి నాశనము లేదు అని తెలుస్తుంది. ఈ విషయం అర్థమైందా? అసత్తే బాగా కనిపిస్తున్నది, కానీ ఆ సత్యం మాత్రం కనిపించడం లేదు. అవును, చూడండి, తెలుసుకోవడం సత్యం కనిపించడం అంటే కన్నులకు కనిపించదు, అనిపిస్తుంది. కానీ దాన్ని నమ్మశక్యం కాక, నమ్మడం అనేది సామాన్య మానవులకు కొంచెం కష్టం కదా. ఇప్పుడు ఏ వస్తువు మీరు ట్రై చేయండి, సామాన్య మానవుల గురించి మీకెందుకు, మీరు ట్రై చేయండి. మీరు చూసినప్పుడు మీరు ఏదైనా మీ కంటి ముందు కనిపిస్తున్న దాన్ని దేనన్నా చూడండి, అది మీకు అసద్బుద్ధి కనిపిస్తుందా, సద్బుద్ధి కనిపిస్తుందా? సత్యమేనే అనిపిస్తుంది. ఉండుట అనేది తెలుస్తుందా? అది ఉంది, అది సత్యము. ఇప్పుడు అది అసత్యమైనా కూడా అది సత్యం కిందనే కనిపిస్తుంది. సత్యం కాదండి, ఉండుట అనేది తెలుస్తుందా? అది ఉంది. ఒక చెట్టు ఉంది నా ఎదురుగా, పెద్ద చెట్టు ఉంది అక్కడ, అది ఉండుట తెలుస్తుందా? ఆ ఉండడం అనేది ఆ చెట్టు రూపంలో ఉంది. ఇప్పుడు మీ ఎదురుగా టేబుల్ ఏదన్నా ఉందా? ఉంది. చూసినప్పుడు ఉంది అని తెలుస్తుందా? ఉండుట తెలుస్తుందా? ఉంది, టేబుల్ ఉంది, సత్యమే. అది ఉండుటయే టేబుల్ రూపంలో ఉంది. ఇప్పుడు టేబుల్ రూపం పోయింది అనుకోండి, ఉండుట లేకుండా పోతుందా? టేబుల్ రూపంలో లేదు, అంతే, చెట్టు రూపంలో ఉంది. ఆ ఉండుట అనేది రూపం మారిందే గాని ఉండుట అనేది పోలేదు కదా. అర్థమైందా? అంటే ఈ టేబుల్ విరిగిపోయింది అనుకుందాం, అప్పుడు అది లేనట్లే, రూపం మారిపోయింది. రూపం మారిపోయింది కానీ సత్తా మాత్రం మారలేదు. వుడ్కి ఏం అవ్వలేదు కదా. అర్థమైందా? అంటే రూపము నామము మారిపోతూ ఉంటాయి, నామరూపాలు మారిపోతుంటాయి. జగత్తు నామరూపాలు మారిపోతుంటాయే కానీ సత్ పదార్థము మాత్రము మారదు. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఆ టేబుల్ విరిగిపోయింది అనుకోండి, సోఫా రూపంలో మీకు ఉండుట ఉన్నది కదా. మరి అది చెప్పేది. అంటే ఈ ప్రపంచంలో వస్తువులు నామరూపాలు మారిపోతూ ఉంటాయి ఎప్పుడు, కానీ ఉండుట అనేది మాత్రం మారదు. ఇప్పుడు చూడండి, టేబుల్ ఆ రూపంలో ఉండి ఆ రూపానికి ఉండుట అనేది విశేషణమా, లేక ఉండుటకి టేబుల్ రూపం విశేషణమా? మీరే చెప్పండి. నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి. ఇప్పుడు టేబుల్ రూపం ఉండి టేబుల్ రూపంలోకి ఉండడం విశేషణమా, లేక ఉండుటకి టేబుల్ రూపం విశేషణమా? దేనికి ఏది అట్రిబ్యూట్? ఉండుటకి టేబుల్ విశేషణం. అవును, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ముందు ఉండాలి,
సత్పదార్థం ఉంటే దానికి ఒక రూపమో నామమో ఇస్తాం. అంతేగాని అంటే దీనికి నేను కరెక్ట్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బంగారం ఉందండి, నెక్లెస్ చేశారు, రింగ్ చేశారు, బ్యాంగిల్ చేశారు. ఇప్పుడు మీ నెక్లెస్ మీరు కొనుక్కోండి, నా బంగారం నాకు ఇచ్చేయండి అంటే ఇవ్వగలుగుతారా? ఎలా ఇస్తాం? నెక్లెస్ లోనే బంగారం ఉంది. నెక్లెస్ లో బంగారం ఉందా? బంగారమే నెక్లెస్ లాగా కనిపిస్తుందా? బంగారమే నెక్లెస్ లాగా. మరి అలాంటప్పుడు మీ నెక్లెస్ అంటే ఏంటి అసలు? ఆ బంగారంకి ఒక ఆకారం వచ్చాం. ఆకారము అంటేనే రూపం కదా, రూపం ఇచ్చాం, రూపము నామము ఇచ్చాం. అవును. కానీ ఉన్నదేంటి? ఉన్నదే బంగారమే. ఉన్నది బంగారమే. బ్యాంగిల్ ఏమిటి? గాజులు. అది కూడా అంతే, బంగారానికి ఆ రూపం వచ్చింది. బంగారానికి ఆ రూపము నామము ఇచ్చాం. అలాగే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు కూడా ఒక రూపము ఒక నామము ఇచ్చినటువంటిది. మూల పదార్థము సత్తా మాత్రమే, ఉండుట సద్బుద్ధియే. ఆ సత్తానే అన్ని రూపాలుగా నామాలుగా కనిపిస్తున్నది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? బ్రహ్మమే, బ్రహ్మ పదార్థమే బంగారం. మీ రూపము మీ నామము ఒక రూపము నామము. నా రూపము నా నామము ఒక రూపము ఒక నామము. ఇప్పుడు మీరు కనిపిస్తున్నారు, మీకు ఒక రూపం ఉంది, మీకు ఒక నామం ఉంది, కానీ దీని పదార్థము మాత్రము బ్రహ్మమే. బ్రహ్మ ఉండటం వల్ల ఈ రూపము నామము వచ్చింది. బ్రహ్మమే ఈ రూపము నామంలో కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ బ్రహ్మము కేవలము బ్రహ్మం అంటే ఎక్కడో ఏదో ఉంది, పెద్ద మనిషి ఎవడో ఉన్నాడు అని కాదు. ఉండుటయే బ్రహ్మము, సత్తానే బ్రహ్మము. ఇప్పుడు రాళ్ళు రప్పలలో కూడా బ్రహ్మమే ఉన్నదా? అది ఏ విధంగా? బ్రహ్మమే రాళ్ళు రప్పల రూపంలో కనిపిస్తుంది. అందులో బ్రహ్మం ఉండడం కాదండి. ఇదేమన్నా బ్రహ్మము వేరే పదార్థం ఉండి ఆ కంటైనర్ లో పోస్తున్నామా? అలా కాదు కదా. ఇప్పుడు నెక్లెస్ అనుకోండి, నెక్లెస్ లోపల బంగారం ఉందా లేక బంగారమే నెక్లెస్? బంగారమే నెక్లెస్. మరి నెక్లెస్ లోపల బంగారం ఉంది అంటారా మీరు? మరి రాళ్ల లోపల బ్రహ్మం ఉండడం ఏమిటి? అర్థమైందా? ఉండుట సత్తా, ఆ ఫీలింగే బ్రహ్మము. బ్రహ్మానికి మరియు ఇంకొక పదార్థం లాగా ఊహించుకోకండి. ఉండుటయే బ్రహ్మము, అది ఏ రకరకాల నామరూపాల్లో వ్యక్తమవుతున్నది అని మీరు అర్థం చేసుకోవాలి. మీ రూపము నామము బ్రహ్మము యొక్క ఒకానొక రూపము నామము. నా రూపము నామము బ్రహ్మము యొక్క ఒకానొక రూపము నామము. అర్థమైందా? ఉండుటయే ఈ రూపంలో నామంలో వ్యక్తమైనది, ఆ రూపం నామంలో వ్యక్తమైనది. కొంత వ్యక్తమైనది అవ్యక్తం అవుతుంది కూడా. నామరూపాలు వస్తాయి పోతాయి, కానీ సత్పదార్థానికి నాశనము లేదు. అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి? సత్పదార్థము వలన ఇవన్నీ నామరూపాలు ఏర్పడ్డాయి. నామరూపాల్లో కనిపిస్తుంది, దాని వెనుక ఉన్నది ఒక బ్రహ్మ పదార్థము ఉన్నది. ప్రతిదీ కూడా జడము, జడ పదార్థములుగా, చేతనము కానీ అచేతనములు కానీ అన్నిట్లో బ్రహ్మ పదార్థం ఉండటం వల్ల కనిపిస్తున్నాయి అవి. అన్నిట్లో కాదు, అన్ని రూపములుగా. మీరు అన్నమయ్య పాట విన్నారా? అన్ని రూపులైయున్న ఆ పరమాత్ముని నామము
కథ విన్నా తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని ఓరన్న. రామదాస్ కీర్తన. అన్ని రూపములుగా ఉన్నటువంటి ఆ పరమాత్ముని కనుగొన్నాను అని పాడుతున్నాడు. అర్థమైందా? ఏమర్థమైంది? అన్ని రూపాల్లో ఉన్నదే ఆ బ్రహ్మము. అన్ని రూపాల్లో ఉండడం కాదు, అన్ని రూపులై ఉన్న, అన్ని రూపులుగా ఉన్నాడు ఆయన. అన్ని రూపములలో లేడు, అన్ని రూపములుగా ఉన్నాడు, అన్ని రూపములై ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? అన్ని రూపములై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అన్ని రూపముల్లో ఉన్నాడు అంటే రూపములు ఒకటి ఉండి ఒక కంటైనర్ లాగా ఉండి అందులోపల భగవంతుడు ఉన్నాడు అనే మీనింగ్ వస్తుంది. అన్ని రూపములై తానే ఉన్నాడు, అన్ని రూపములై తానే ఉన్నాడు, తానే అన్ని రూపములై ఉన్నాడు. అవును, అర్థమైందా? ఓకే. ఏమర్థమైంది మీకు? అన్ని రూపముల లోపల ఉండడం కాదు, అన్ని రూపములై ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటి, బ్రహ్మాన్ని ఎక్కడ వెతుకుతారు? కనిపించే వాటి అన్నిటిలో భగవంతుడు ఉన్నాడు, బ్రహ్మ పదార్థం ఉన్నది అని తెలుసుకోవడం. అన్నిటిలో భగవంతుడు ఉండడం ఏంటండి? మళ్ళీ మీరు లాంగ్వేజ్ జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు కనిపించే పదార్థములు అన్నీ కూడా ఆయనే ఆ రూపములై ఉన్నాడు. ఇది కరెక్ట్. అన్ని కనిపించే వాటి అన్నిటిలో భగవంతుడు ఉన్నాడు అనకూడదు. కనిపించే వాటి అన్ని రూపములు అయి భగవంతుడు ఉన్నాడు. అదే ఏ వస్తువు తీసుకున్నా దానికి సత్ బుద్ధి అసద్బుద్ధి ఉంది కదా. ఒక రూపం కనిపిస్తుంది, ఒక నామం కనిపిస్తుంది, అసద్బుద్ధి. కానీ ఉండుట అనేది తెలుస్తుంది, అది సద్బుద్ధి. ఆ సద్బుద్ధియే బ్రహ్మము, అదే ఉన్నది, ఆ సద్బుద్ధియే ఉన్నది, ఆ సత్తే ఉన్నది, ఆ సత్యే ఈ రూపంలో వ్యక్తమైనది అని మీరు తెలుసుకోవాలి. అర్థమైందా? సద్బుద్ధియే అసత్ రూపమై మనకు కనిపిస్తోంది. అసత్ రూపం కాదు, సద్బుద్ధియే నామరూపాల్లా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు నామరూపాలు తీసేసుకోండి, ఏం మిగిలింది? మీరు నెక్లెస్ తీసేసుకోండి, నాకు బంగారం ఇచ్చేయండి. నెక్లెసే ఇచ్చేయాలి, ఇంకా బంగారం వేరేగా ఎక్కడి నుంచి ఇస్తాము? బంగారం కాకుండా నెక్లెస్ ఏదైనా ఉన్నదా? లేదు కదా. అలాగే ఈ నామరూపాలు కూడా బ్రహ్మము కాకుండా లేదు. అర్థమైందా? చూడండి, ఆలోచించండి, మీ లాంగ్వేజ్ కరెక్ట్ చేసుకోండి జాగ్రత్తగా. చెప్పండి, మళ్ళీ చెప్పండి, మీకేమర్థమైంది? అన్ని రూపములు అయ్యే తానే అయి ఉన్నాడు అంటున్నారు. బ్రహ్మ పదార్థమే అన్ని రూపాలు తీసుకున్నాడు. ఇది శ్రీకృష్ణుడు కదా, అన్ని గోవులు తానే అయి ఉన్నట్టు గోవులు అందరూ అన్ని రూపాలు తీసుకున్నాడు కదా. కథలో బ్రహ్మదేవుడు గోకులాన్నంతా మాయం చేసేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్ని గోపాల బాలులాగా ఆయనే అయ్యి ఉన్నాడు, సంవత్సరం పాటు ఉన్నాడు అని చెప్తారు. ఆ కథకి అర్థం ఇదే, అన్ని రూపములు అయి బ్రహ్మమే ఉన్నది అని చెప్పడానికి ఆ కథని అలా చెప్పారు భాగవతంలో. మీరు కథ విని ఆ కృష్ణుడు ఏదో మహిమగా అలా చేశాడు అలా ఆలోచిస్తే మీకేం అర్థం కానట్టే. తప్పని అర్థం చేసుకోండి. అయితే చెట్టు రూపమై ఇప్పుడు కనిపించే చెట్లు ఆయనే, జంతువులు ఆయనే, నామరూపాలుగా ఆయనే ఉన్నాడు. ఈ నామరూపాలుగా వ్యక్తమైనది
బ్రహ్మమే, భగవంతుడే. అవ్యక్త రూపము, అవ్యక్త రూపుడు వ్యక్తుడై ఉన్నాడు. అవ్యక్త రూపుడు కాదు, అవ్యక్త రూపం ఇంకేదో అవ్యక్త రూపం ఉంది అని అనుకోవద్దు. అవ్యక్తమే వ్యక్తమైనది. అవ్యక్తమే వ్యక్తమైనది, కానీ వీటికి స్వతంత్ర సత్తా లేదు. నెక్లెస్ కి స్వతంత్ర సత్తా లేనట్టే మీ రూపానికి, నా రూపానికి, ఫ్యాన్ కి స్వతంత్ర సత్తా లేదు. ఇవి బంగారం ఏ విధంగా నెక్లెస్ ఏ విధంగా బంగారం మీద ఆధారపడి ఉంటుందో అదే విధంగా ఈ నామరూపాలన్నీ బ్రహ్మము మీద ఆధారపడి ఉన్నాయి. అర్థమైందా? ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. లేదు. సరే, ఈ రోజుకి ఇంతటితో ముగిద్దాం. ఈ విషయం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సద్బుద్ధి, అసద్బుద్ధి, అలాగే బ్రహ్మము బంగారము వంటి వాడు, అంటే నగలలో బంగారం, నగలకి బంగారంకి ఏ రిలేషన్ అయితే ఉందో, ఏ సంబంధం అయితే ఉందో అదే సంబంధం జగత్తుకి బ్రహ్మమునకు కలదు. బ్రహ్మము బంగారము, నగలు జగత్తు. నగలు స్వతంత్రమైన సత్తా కలవియా అంటే కావు, బంగారం మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ఇదంతా నామరూప జగత్తు. ఇదంతా అవును, జగత్తంతా నామరూప వికారమే అని శృతి చెప్తుంది. నశించిపోయేటటువంటి నామరూపములైనటువంటి పదార్థాలు ఇవన్నీను. కానీ పదార్థాలే స్థూలంగా కనిపిస్తూ ఉంటాయి. దాని వెనుక ఉన్నటువంటి బ్రహ్మ పదార్థము అది మీరు జ్ఞాన నేత్రంతో మాత్రమే తెలుసుకోగలుగుతారు, అంటే బుద్ధితో మాత్రమే తెలుసుకోగలుగుతారు అని. జ్ఞాన నేత్రం అంటే ఇంక కొత్త కన్నేదో వస్తుందని కాదు, బుద్ధి ఉపయోగించి ఓహో ఇలా ఉందా, బంగారానికి నగలకి ఉన్న రిలేషనే బ్రహ్మమునకు జగత్ నామరూపాలకి ఉన్నదా అని నేను ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు ఓహో ఈ వస్తువు కనిపిస్తున్నది, వేరుగా కనిపిస్తున్నది, కానీ అన్ని వస్తువులకి మూల పదార్థము బ్రహ్మమే, సత్తాయే. ఆ సత్తా ఏమిటి? ఉండుట. ఆ ఉండుటయే నేను ఉన్నాను అని నాలో ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. నేను ఉన్నాను అని నా సత్తా నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నా సత్తా ఎలా తెలుస్తుందో ఆ సోఫా సత్తా కూడా నాకు అలాగే తెలుస్తుంది. అందుచేత సత్తా ఒకటే ఉన్నది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్తా ఒకటే ఉన్నది, సత్స్వరూపుడై ఉన్నాడు భగవంతుడు. సత్యనారాయణుడు అంటే ఇదే, సత్స్వరూపుడై ఉన్నాడు. ఆ సద్బుద్ధి కలిగి మనం ఉన్నప్పుడు మనకి అంతటా సత్యనారాయణుడే కనిపిస్తాడు అని మనం తెలుసుకోవాలి. సత్యస్వరూపుడైనటువంటి భగవంతుడిని మనం దర్శించగలిగి ఉండాలి. మనం మనుషులము, మనకు బుద్ధి ఉంది, ఆలోచించే బుద్ధి ఉంది కనుక తెలుసుకున్నాము. కానీ ప్రాణం లేని వస్తువులకు తెలియదుగా. నేను నా వెనక బ్రహ్మ పదార్థం ఉంది అని ఆ జంతువులకు తెలుస్తుందా? చెట్టుకు తెలుస్తుందా? మన సంగతి మనం చూసుకుందాం. అది సరే, అడుగుతున్నాను. ఆ జడ పదార్థాలకు తెలియదు, తన వెనక సత్య పదార్థం ఉండబట్టి. భేద బుద్ధితో చూస్తున్నారు, భేద బుద్ధితో చూడకండి. అంటే ఒక ఆలోచన, వాటికి తెలియదు, మనకు తెలుసు. అది లేవండి, ఉన్నది బ్రహ్మం ఒక్కటే. అది మీరు మాత్రమే తెలుసుకోవాలి. వేరే వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు, మీరు మాత్రమే తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే చాలు, వేరే వాళ్ళు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అవసరం లేదు. మీరు అర్థం చేసుకొని మీరు సద్బుద్ధితో ఉంటే చాలు. సరే, ఇప్పుడు మీకు సద్బుద్ధి అంటే అర్థమైందా? సద్బుద్ధి అంటే ఉనికి కలిగినది. అంటే మీరు మీ కంటెదురుగా ఏం కనిపిస్తుంది?
మా కళ్ళెదురుగా ప్రస్తుతం మీరు మాట్లాడుతూ కనిపిస్తున్నారు. సరే, ల్యాప్టాప్, మొబైల్ ఏదో కనిపిస్తుంది కదా. మొబైల్ నుండి మీరు కనిపిస్తున్నారు. మీ మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మొబైల్ ఉంది. మొబైల్ ని చూసినప్పుడు మీలో అసద్బుద్ధి, సద్బుద్ధి రెండు కలుగుతున్నాయా? మరి కలుస్తుంది కదా, ఇది ఆ, అసత్తు వచ్చేది. అలాంటప్పుడు సద్బుద్ధినే పట్టుకోండి, అసద్బుద్ధిని వదిలిపెట్టండి. సద్బుద్ధి ఉంటేనే వినిపిస్తుంది, ఆ వింటున్నాను. సద్బుద్ధి ఏదైతే ఉన్నదో, ఉన్నది అనే ఫీలింగ్, అది మీలో ఉన్న సద్బుద్ధియే కదా. ఆ, అనగా సత్ రూపంలో మీరే అంతటా ఉన్నారు, మీరే బ్రహ్మము అని తెలుసుకోండి. ఉమ్, ఓకే. సో ఈ సద్బుద్ధి పెట్టుకొని మీరు గనక ప్రపంచంలో వ్యవహారం చేస్తే అప్పుడు మీ జీవితం ఎలా ఉంటుంది? మనసు ప్రశాంతంగా ఉంటుందా? మీరు నాకు ఒకటి చెప్పండి, సద్బుద్ధిలో మనసు ప్రశాంతంగా ఉందా, అసద్బుద్ధిలో మనసు ప్రశాంతంగా ఉందా? సత్తు బుద్ధిలోనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవును. కాబట్టి మీరు సద్బుద్ధి పెట్టుకొని అందరితో వ్యవహారం చేసి అన్ని విషయాల్లో అన్ని వ్యవహారం చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే ఫలం. అర్థమైందా? ఓకే. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.